'కిష్కింధాపురం' మూవీ ఇప్పుడే అయితే ఓటీటీలో చూసాను గైస్. ఈ మూవీ నాకెలా అనిపించింది? ఇది ఒక హర్రర్ మూవీ గదా! ఏమైనా హర్రర్ సీన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉందా? లేదా? అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ అయితే ఇస్తాను. మీరు ఈ మూవీ చూడొచ్చా? లేదా? అనైతే నా ఒపీనియన్ చెప్తాననమాట. అండ్ నాకు తెలుసు ఈ మూవీ వచ్చి దాదాపు 1 మంత్ అవుతుంది. సో, ఇప్పుడెందుకు రివ్యూ ఇస్తున్నానంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేనైతే చూడలేకపోయా. సో, చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఈ మూవీ వచ్చినప్పుడు ఈ మూవీ చాలా బావుంది. హర్రర్ సీన్స్ కూడా చాలా బాగున్నాయని అన్ని రూమర్స్ అయితే వచ్చాయి ఇన్‌స్టాలో అండ్ మనకి యూట్యూబ్‌లో చూసుకున్నా. సో, ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకున్నాం. ఈ మూవీ నేను థియేటర్‌లో మిస్ అవ్వకుండా ఉండాల్సిందా? లేదా మిస్ అయ్యుండేది ఏం పర్లేదా? ఇలాంటి విషయాలైతే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే సో, యావరేజ్ వన్ గైస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. సో, నేను చెప్పాలంటే ఈ మూవీని జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూశాను. అయినాను నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. హర్రర్ సీన్స్ విషయానికొస్తే మరీ చాలా అయితే లేవు. హై హర్రర్ సీన్స్ అయితే లేవు గైస్. బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. వర్కౌట్ గుర్తే అయ్యాయి. అంతే కాకుండా మనకి 'హైపర్ ఆది' గారు ఉన్నారు. కామెడీ గుర్తి పండించాడు కాబట్టి సో, అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే అంత కామెడీగాను లేదు ఈ మూవీ చూసుకున్నా. అండ్ ఈ మూవీ చూస్తున్నంత సేపు ఫుల్ మూవీ అంతా అయిపోయినాను. ఏదో ఒక ఫుల్ హర్రర్ మూవీ చూసే ఆ ఫీల్ అయితే రాలేదు. ఏదో ఒక ర్యాండమ్ హర్రర్ మూవీ సో, యూట్యూబ్‌లో హర్రర్ మూవీస్ ర్యాండమ్ షార్ట్ ఫిల్మ్ అలా చూసే ఫీల్ వచ్చిందే గానీ, ఫుల్ మీమ్స్ హర్రర్ మూవీ చూసిండే ఫీల్ అయితే రాలేదు. అండ్ ఇంకా మన 'బెల్లంకొండ' అన్న యాక్టింగ్ చూసుకుంటే ఎప్పటిలాగే ఉంది. అండ్ ఇంకా మన 'అనుపమ' గారు చూసుకుంటే గైస్ ఇక్కడ 'అనుపమ' గారి క్యారెక్టర్ జస్ట్ ఒక అంటే ఈ మూవీకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఏం చెప్పలేను గానీ, జస్ట్ హీరోయిన్ ఉంటే ఎలా ఉంటదో అలా ఉంటదంటే, ప్రతి క్యారెక్టర్స్ ఉన్నాయి గానీ, వాటికి ఇంపార్టెన్స్ లేదనమాట. మెయిన్‌గా హర్రర్ మూవీ అంటే అక్కడొచ్చే ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. అండ్ వాటిని కానీ చాలా ట్విస్ట్స్, టర్న్స్ కూడా ఉంటాయి. బట్ ఈ మూవీలో అన్నేం లేవు గైస్. ఉత్తి క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. జస్ట్ ఎలా అంటే హీరో ఈ మూవీలో అసలు ఆ గోస్ట్ ఏంటి? ఆ గోస్ట్ బ్యాక్ స్టోరీ తెలుసుకునేది అన్ని హీరోకి ఉంటది గదా! వీళ్ళంతా హీరో జెట్‌లో ట్రావెల్ అవుతూ ఉంటారంతే. జస్ట్ ఒక ఇది కోసం అంతే. అండ్ ముఖ్యంగా ఈ మూవీలో గోస్ట్ క్యారెక్టర్ చేసింది అతనైతే చింపి పడేశారనమాట. అతని యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది ఈ మూవీలో. మనకి ఈ గోస్ట్ క్యారెక్టర్ ఎవరో తెలుసా గైస్? మనకి 'లోక' మూవీ చూసారు గదా! ఆ మూవీలో విలన్ ఉంటాడు గదా! అతనే ఈ మూవీలో గుర్తి గోస్ట్ క్యారెక్టర్ అయితే చేశాడు. పీక్స్ ఉంటది. కానీ క్యారెక్టర్ అయినా, అతని యాక్టింగ్ అయినా. అండ్ ఈ మూవీలో ఇతని బ్యాక్ స్టోరీ గుర్తి బాగానే ఉంటది. బట్ మరీ ఓవర్‌గా అయిపోతది. ఎలా అంటే మరీ ఇంత హైగా జరగాల్సిన అవసరం లేదిక్కడ. ఏదో ఏదైనా చేయొచ్చు ఇది గాకున్నా అనిపిస్తది మనకి. బట్ ఇతని క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, ఇతను చాలా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతారు. ఏదైనా ఎక్కువగా జేస్తారలా. సో, ఇదంతా పక్కన బెట్టేసి ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీ. వన్ టైమ్ వాచబుల్ అనమాట. చాలా గోస్ట్ మూవీస్ చూసిండే వాళ్ళకి ఇది మూవీ అయితే అంతగా సెట్ అవ్వదు. ఎందుకంటే అన్ని మూవీలో ఉండే గోస్ట్ సీన్సే ఉంటాయి. చాలా తక్కువగా ఉంటాయి ఈ మూవీలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలో 1, 2 ట్విస్ట్‌లుంటాయి. అవి తప్పించి ఇంక మిగతా మూవీ అంతా చాలా ఇదిగా ఉంటది గైస్. ఏదో ర్యాండమ్‌గా సీన్స్ అలా అతికించినట్టు ఉంటది. అండ్ హీరోకి చాలా ఫేవరబుల్‌గా జరిగిపోతుంటాయంట. అండ్ లాస్ట్‌లో గోస్ట్‌ని బంధించే విధానం ఉంటది. మరీ సిల్లీగా ఉంటది. చాలా ఇదిగా ఉంటది గైస్. అదైతే సిల్లీగా ఉంటది. సో, ఈ మూవీ ఒక్క ముక్కలో ఈ మూవీ స్టోరీ చెప్పేసేయాలంటే ప్రతి హర్రర్ మూవీ లాగే ఒక హాంటెడ్ హౌస్ ఉంటది. దాంట్లో ఒక గోస్ట్ ఉంటది. ఆ గోస్ట్ బ్యాక్ స్టోరీ తెలుసుకొని దాన్ని బంధించేస్తది. అలా సింపుల్ ఉంటదంతే. సో, మీరు టైమ్ టైమ్ వేస్ట్ అంటే టైమ్ పాస్ అవ్వాలనుకుంటే వన్ టైమ్ వాచబుల్ అంటే సో, మరీ ఎక్కువ రికమెండ్ చేయను. బట్ వన్ టైమ్ వాచబుల్. టైమ్ వేస్ట్ ఎందుకులే అనుకునే వాళ్ళకైతే ఈ మూవీ సెట్ కాదు. మీకు టైమ్ పాస్ అవ్వాలంటే వన్ టైమ్ వాచబుల్ గైస్. సో, ఇంతే ఈ మూవీ అన్నమాట. సో, ఇలాంటి ఫర్దర్ మూవీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానెల్‌లో రివ్యూస్, అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంతా వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది.